హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025లో ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో కొన్ని కొనకూడని మొబైల్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ ఈ వీడియో ఒక 2 months బ్యాక్ చేశాను. నేను ఫిబ్రవరి 6వ తారీఖు ఏమో అప్లోడ్ చేసినట్టున్నాను. ఆ వీడియోలో అప్పుడు చేసిన పర్టికులర్ వీడియో ఏప్రిల్ ఆర్ మే వరకు యూజ్ అవుతుందని చెప్పాను. అఫ్ కోర్స్ ఆ వీడియో ఏప్రిల్ ఆర్ మే వరకు యూజ్ అవుతుంది. కాకపోతే ఈ గ్యాప్ లో మార్చి నెలలో కొన్ని కొనకూడని మొబైల్స్ బల్క్ లో వచ్చి పడిపోయినాయి. అండ్ ఆ మొబైల్స్ గురించి మన ఛానల్లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఆ మొబైల్స్ మీద వీడియోస్ చేయమని అడుగుతున్నారు. అవి మొత్తం కూడా ఒక 5 మొబైల్స్ ఉంటాయి. పాయింట్ ఏంటంటే ఆ 5 మొబైల్స్ కూడా కొనకూడని మొబైల్స్. ఆ ప్రైజెస్ లో ఆ మొబైల్స్ తో పోలిస్తే బెటర్ ఆల్టర్నేటివ్స్. కొన్ని మొబైల్స్ కి వాళ్ళ సేమ్ బ్రాండ్ నుంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కొన్ని మొబైల్స్ కి వాళ్ళ సబ్ బ్రాండ్స్ నుంచి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ కట్ గా చెప్తాను. ఫస్ట్ 2 మొబైల్స్ వచ్చరికి ఒప్పో నుంచి ఒప్పో F29 సిరీస్. మొత్తం 2 మొబైల్స్ ఉంటాయి, ఒప్పో F29 అండ్ F29 Pro. ఈ 2 మొబైల్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు మార్నింగ్ కూడా ఒక కామెంట్ వచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఒప్పో వాళ్ళు చూపించే యాడ్స్, వాళ్ళు ఇచ్చే హైప్ ని బేస్ చేసుకొని చాలా మంది F29 సిరీస్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు. బట్ ఈ 2 మొబైల్స్ కూడా అస్సలు కొనకూడని మొబైల్స్. నార్మల్ గా ఒప్పో F సిరీస్ అంటే ఎప్పుడు కూడా కొంచెం కెమెరాని టార్గెట్ చేసి తీసుకొని వస్తారు. బట్ ఈసారి దీనిలో కెమెరా కూడా అతి దారుణంగా తీసుకొని వచ్చారని చెప్పాలి. ఫస్ట్ F29 గురించి మాట్లాడుకుంటే దీని రెగ్యులర్ ప్రైస్ 24,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకుంటే 21,000 రూపాయలకి చేతికి రావచ్చు. 21,000 కి కూడా ఇది శుద్ధ దండగా అని చెప్పాలి. ఆ ప్రైస్ కి దీనిలో ఉండే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 6 Gen 1 ప్రాసెసర్ ఎప్పుడో పాత ప్రాసెసర్. ఇది 2 ఏళ్ల క్రితం ప్రాసెసర్. 2 ఏళ్ల క్రితమే మనం ఈ ప్రాసెసర్ ని 11-12,000 రూపాయల ప్రైస్ లో చూసాం. అలాంటి ప్రాసెసర్ ని వీళ్ళు 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకొని వచ్చారు. సరే ఒప్పో F సిరీస్ కదా, కెమెరాస్ ఏమైనా బాగా తీసుకొచ్చారంటే 25,000 రూపాయల ప్రైస్ దగ్గర 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఒక్కటే ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు, టెలిఫోటో కెమెరా ఉండదు, ఇంకే కెమెరా ఉండదు. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా జస్ట్ 16 మెగాపిక్సెల్ మాత్రమే. ఆ ప్రైస్ లో మనకి కెమెరా బేస్డ్ స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో కూడా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తారు. ఇంకా నథింగ్ లాంటి బ్రాండ్స్ నుంచి అయితే టెలిఫోటో కెమెరా కూడా ఇస్తారు. ఇంకా డిస్ప్లే వచ్చరికి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఆ ప్రైస్ లో మనం 1.5K ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 6500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. బట్ 25,000 రూపాయల ప్రైస్ దగ్గర జస్ట్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే. ఆ ప్రైస్ లో మనం ఈజీగా 80 వాట్ 90 వాట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 25,000 రూపాయల ప్రైస్ దగ్గర ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ ఉండవు. ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో 10,000-15,000 రూపాయల దగ్గర కూడా స్టీరియో స్పీకర్స్ మనం చూస్తున్నాం. బట్ 25,000 రూపాయల ప్రైస్ దగ్గర దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉండవు. అండ్ ఒప్పో F29 Pro వచ్చరికి దీని రెగ్యులర్ ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ ఎన్ని కలుపుకుంటే 25,000 రూపాయలకి చేతికి వస్తుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్. ఏదైతే ప్రాసెసర్ ని మనం 15,000 రూపాయల దగ్గర రియల్మీ నార్జో 70 టర్బోలో చూస్తాము, ఆ ప్రాసెసర్ ని వీళ్ళు 28,000 రూపాయల ప్రైస్ దగ్గర లాంచ్ చేశారు. ఆ ప్రైస్ లో మనం ఇంకా చాలా బెటర్ ప్రాసెస్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. 7+ Gen 3 కానీ ఆ ప్రైస్ లో ఇంకా 8s Gen 3 ఇస్తున్నారు. సరే ప్రాసెసర్ ఒకటి మెయిన్ కాదనుకుంటే ఆ ప్రైస్ లో 28,000 రూపాయల ప్రైస్ దగ్గర ఫుల్ హెచ్డీ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా సేమ్ ఒప్పో F29 లో ఎలాంటి కెమెరాస్ ఉన్నాయో సేమ్ అవే కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. 28,000 రూపాయల దగ్గర ఖచ్చితంగా మనం టెలిఫోటో కెమెరా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కాకుండా 32 మెగాపిక్సెల్ లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఒప్పో F29 సిరీస్ అన్నిట్లో కూడా వీళ్ళు మేజర్ గా హైలైట్ చేసే పాయింట్స్ 2 ఉన్నాయి. F29 లో అండ్ F29 Pro లో రెండిట్లో ఈ పాయింట్స్ హైలైట్ చేస్తారు. ఒకటి మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేట్. దీన్ని వీళ్ళు డైరెక్ట్ గా మిలిటరీ స్టాండర్డ్ 810H అని పిలవట్లేదు, 360 డిగ్రీ ప్రొటెక్షన్ అంటున్నారు. బట్ మనం GSM Marinaలోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది మిలిటరీ స్టాండర్డ్ 810H అని. ఈ మిలిటరీ స్టాండర్డ్ 810H మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. మిలిటరీ స్టాండర్డ్ 810H ఉన్నంత మాత్రాన, 360 డిగ్రీ ప్రొటెక్షన్ ఉన్నంత మాత్రాన ఫోన్ అసలు పగలదని కాదు. నా దగ్గర మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉన్న ఒక ఫోన్ టేబుల్ హైట్ నుంచి కింద పడి పగిలిపోయింది. సో 360 డిగ్రీ ప్రొటెక్షన్ అని వీళ్ళు యాడ్స్ లో ఇలా ఫోన్ తిరుక్కుంటా వెళ్ళి కింద పడడం చూపిస్తారు. అవన్నీ నమ్మకండి. ఖచ్చితంగా ఫోన్ ఇంపాక్ట్ పడాల్సిన చోట కరెక్ట్ గా ఇంపాక్ట్ పడితే ఖచ్చితంగా ఫోన్ పగులుతుంది. ఇక IP రేటింగ్ అంటారా, ఆ ప్రైస్ లో IP68, 69 అనేది పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో 15,000 రూపాయల దగ్గర రియల్మీ P3 లో కూడా IP69 రేటింగ్ ఉంది. అండ్ 14,000 రూపాయల దగ్గర వివో T4X లో కూడా మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉంది. ఇవి రెండు పెద్ద హైప్ ఇవ్వదగ్గ పాయింట్స్ అయితే ఏం కాదు. అండ్ ఆ ప్రైస్ లో జస్ట్ ఈ 2 పాయింట్స్ IP రేటింగ్, 360 డిగ్రీ ప్రొటెక్షన్ చూసి మాత్రమే ఈ ఫోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అదే ప్రైస్ లో సేమ్ ఫీచర్స్ తోటి వీళ్ళ సబ్ బ్రాండ్ నుంచే రియల్మీ 14 Pro Plus వస్తుంది. ఈ రియల్మీ 14 Pro Plus లో కూడా IP68, 69 రేటింగ్ ఉంటుంది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ దీనిలో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ఫోన్ లో ఒప్పో F29 Pro కంటే బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ వైజ్ గా కూడా ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా వీటన్నిటి కంటే ఈ ఫోన్ లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దీనిలో అడిషనల్ గా టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో కూడా కాంప్రమైజ్ ఉండదు. దాని ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపాయల ప్రైస్
ప్రైస్ లో వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 26-27 రూపాయల ప్రైస్ కి రావచ్చు. సో ఈ రెండు ఫోన్స్ ని కన్సిడర్ చేసే కంటే వీళ్ళ సబ్ బ్రాండ్ అయిన రియల్మీ నుంచి రియల్మీ 14 Pro Plus కన్సిడర్ చేయడం మీకు చాలా బెటర్. లేదు రియల్మీ 14 Pro Plus కంటే వాల్యూ ఫర్ మనీ చాయిస్ కావాలి, కెమెరాస్ అంత లెవెల్లో లేకపోయినా పర్లేదు అనుకుంటే రీసెంట్ గా లాంచ్ చేసిన రియల్మీ P3 Ultra మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 23-24 రూపాయలకి వస్తుంది. అది పర్ఫార్మెన్స్ బీస్ట్ అని చెప్పాలి. అండ్ ఈ ఫోన్స్ లో ఉండే అన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. IP68 69 రేటింగ్ కూడా ఉంటుంది. అది మీకు చాలా బెటర్ చాయిస్ ఉంటుంది. ఒక్క ముక్కలో ఫినిష్ చేయాలంటే ఈ Oppo F29 Pro అయినా Pro Plus అయినా ఆ ప్రైజెస్ కి శుద్ధ దండగా అని చెప్పాలి. వీళ్ళు చూపించే యాడ్స్ అన్వాంటెడ్ ప్రమోషన్స్ చూసి అసలు మోసపోవద్దు. ఖచ్చితంగా ఈ ఫోన్స్ కొనాలని ఒకవేళ మీ మైండ్ లో ఉంటే తీసేయండి, అస్సలు అవసరం లేదు. ఆ ప్రైస్ కి ఒక్క 1% కూడా జస్టిస్ చేయని ఫోన్స్ ఇవి. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. మార్కెట్లో లాంచ్ అయిన వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అన్ని కూడా కొని మీకు జెన్యూన్ రివ్యూ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎఫర్ట్స్ మీకు నచ్చిన, ఛానల్లో కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనిపించిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఛానల్లో వచ్చే డైలీ వీడియోస్ ని కూడా ఫాలో అవుతుంటాను ట్రై చేయండి. అది మన ఛానల్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ 3 ఫోన్స్ వచ్చరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A26, A36, A56. వీటిలో A26 25,000 రూపాయలు ఉంటుంది, A36 31,000 రూపాయలు ఉంటుంది, A56 42,000 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ A56 గురించి మాట్లాడుకుందాం. 42,000 రూపాయలకి అసలు ఈ ఫోన్ లో ఏముంది? జస్ట్ ఫుల్ హెచ్డి డిస్ప్లే మాత్రమే. 6.7 సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఉంటుంది. 42,000 రూపాయల దగ్గర జస్ట్ వీళ్ళు ఫుల్ హెచ్డి డిస్ప్లే మాత్రమే ఇచ్చారు, 1.5K రెజల్యూషన్ ఇవ్వలేదు. సరే సామ్సంగ్ డిస్ప్లేస్ లో తోపు కాబట్టి డిస్ప్లేస్ వరకు సామ్సంగ్ కి ఎక్స్క్యూజ్ ఇద్దాం. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చరికి Exynos 1580. Exynos ప్రాసెస్ ఎలా ఉంటే మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 42,000 రూపాయలు పెట్టి మీరు ఫోన్ కొన్నా గానీ 20,000 రూపాయల ఫోన్ లో ఉండే పర్ఫార్మెన్స్ కూడా ఈ Exynos 1580 లో ఉండదు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఆ ప్రైస్ లో టెలిఫోటో కెమెరా లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. సామ్సంగ్ 45 వాట్ ఛార్జర్ మీరు మళ్ళీ కొనుక్కోవాలంటే ఎక్స్ట్రా 3,000 రూపాయలు పెట్టాలి. 42,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కుంటున్నారు, ఎక్స్ట్రా 3,000 రూపాయలు ఛార్జర్, అంటే టోటల్ గా 45,000 రూపాయలు మీరు ఫోన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఆ 45,000 రూపాయలకి అసలు ఈ ఫోన్ లో ఏముంది? ఏం లేదు. అన్ని జస్ట్ స్పెక్స్ అన్ని ప్లెయిన్ ఉంటాయి. ఆ 45,000 రూపాయలకి జీరో వర్త్ అని చెప్పాలి. ఈ ఫోన్ కి మళ్ళీ పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ సామ్సంగ్ బ్రాండ్ నుంచే ఉంది, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు A36 గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 6 Gen 3. ఏదైతే ప్రాసెసర్ ని మనం ఒక సంవత్సరం క్రితం 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చూసామో ఆ ప్రాసెసర్ కి వీళ్ళు ఇప్పుడు 31,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక డిస్ప్లే సేమ్ A56 లాంటి డిస్ప్లే ఉంటుంది. కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ దీనిలో కూడా టెలిఫోటో కెమెరా ఉండదు, ఎక్స్ట్రాగా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో కూడా బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. అండ్ A26 వచ్చరికి దీని ప్రైస్ వచ్చరికి 25,000 రూపాయలు ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. ఇదే సేమ్ 1380 ప్రాసెసర్ మనం సామ్సంగ్ గెలాక్సీ M35 లో చూడొచ్చు. M35 మనకి అప్పుడప్పుడు ఆఫర్స్ అన్ని కలుపుకొని 15-16,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఆ 15-16,000 రూపాయల ప్రైస్ లో కూడా అది అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం ఆఫర్ చేయదు. జస్ట్ మీరు డైలీ యూస్ చేసే బ్యాంకింగ్ యాప్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఈ నార్మల్ మెసేజెస్, ఫోన్ కాల్స్, ఈ యాప్స్ లో మధ్యలో మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కూడా లాగ్ అయిపోయింది. అంత పూర్ ప్రాసెసర్ అది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. దాన్ని మీరు ఎక్స్ట్రాగా 1,400 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అండ్ 25,000 రూపాయల ప్రైస్ దగ్గర దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, జస్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ మాత్రమే ఉంటుంది. అండ్ 25,000 రూపాయల దగ్గర స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా మనం స్టీరియో స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. సో ఈ 3 ఫోన్స్ కూడా అవి లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ లో సొద్దు దండగా అని చెప్పాలి. కాకపోతే ఈ 3 ఫోన్స్ లో కూడా వీళ్ళు బాగా అడ్వర్టైజ్ చేసే పాయింట్ అవుట్ ఉంది. ఫస్ట్ ది IP67 రేటింగ్. 3 ఫోన్స్ లో కూడా IP67 రేటింగ్ ఉంటుంది. ఈ రేటింగ్ ని వీళ్ళు బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. కాకపోతే దానికంటే చాలా తక్కువ ప్రైస్ లో 15,000 రూపాయల నుంచే IP68 ప్లస్ 69 రెండు ఆఫర్ చేసే ఫోన్స్ కూడా ఉన్నాయి. మరి సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి 25, 30, 42,000 రూపాయల ప్రైస్ దగ్గర జస్ట్ IP67 ఏనా? సరే, రెండో పాయింట్ వచ్చరికి 6 ఏళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఈ 6 ఏళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది ఎంత గిమికీ ఫీచర్ అంటే, ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ A26 ఉంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు దానిలో జస్ట్ నార్మల్ టాస్క్లు రన్ చేస్తున్నా కానీ పిచ్చిగా లాగ్ అయిపోయింది. ఒక 2 సంవత్సరాల తర్వాత పిచ్చిగా లాగ్ అయిపోయే ఫోన్ కి 6 ఏళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తే అంత, చేయకపోతే అంత. అసలు నన్ను అడిగితే ఈ బడ్జెట్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ లో 6 ఏళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది అనవసరం. జస్ట్ ఒక 3 ఏళ్ళు చాలు. సామ్సంగ్ నుంచి 6 ఏళ్ళు అప్డేట్స్ అనేది చాలా మంచి మూవ్. కాకపోతే దానికి తగ్గ కేపబుల్ ప్రాసెసర్ ఉండాలి. 6 ఏళ్ల పాటు మనం ఫోన్ వాడగలిగి ఉండాలి. ఎలాంటి ఫోన్స్ ని మనం 6 ఏళ్ల పాటు యూజ్ చేయగలం? సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S24 అల్ట్రా గానీ, S25 అల్ట్రా గానీ, అలా S సిరీస్ లో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని
మాత్రమే 6 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ మనం యూస్ చేస్తాం. ఈ బడ్జెట్ ఫోన్స్ అన్ని ఒకవేళ మనం యూస్ చేయాలన్నా కానీ 6 ఏళ్ళు అవి ముందు పనిచేయవు. జస్ట్ ఒక 2-3 ఏళ్ళు అవి పిచ్చి పిచ్చిగా లాగైపోతాయి. అండ్ ఆ 2-3 ఏళ్లలో వీటికంటే మోర్ అడ్వాన్స్డ్ ఫోన్స్ మనం చాలా మార్కెట్లో చూస్తాం. సో ఈ బడ్జెట్ ఫోన్స్ కి A26 కైనా A36 కైనా A56 కైనా అసలు 6 ఏళ్ళ అప్డేట్స్ అనేది అనవసరం. సరే ఆ ప్రైస్ లో ఇంకా ఆల్టర్నేటివ్స్ చెప్పు, ఖచ్చితంగా నాకు సామ్సంగ్ నుంచే కావాలి, నేను సామ్సంగ్ ఫ్యాన్ అనుకుంటే మాత్రం మీకు A56 వచ్చే 42,000 రూపాయల ప్రైస్ కి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S సిరీస్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S24 FE వస్తుంది. ఈ A56 ని S24 FE ని కంపేర్ చేసుకుంటే S24 FE మీకు చాలా 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 బెటర్ ఫోన్ అని చెప్పాలి. దానిలో మీకు ఎగ్జినోస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉండేది, ఎగ్జినోస్ 2400E ప్రాసెసర్ ఉండేది. ఈ A56 లో ఉన్న 1580 ప్రాసెసర్ తోటి కంపేర్ చేసుకుంటే ఆ ప్రాసెసర్ మీకు చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పాలి. అండ్ దానిలో ఇంకా మీకు డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది, బెటర్ కెమెరాస్ ఉంటాయి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో కెమెరా అన్ని ఉంటాయి, ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ దాంట్లో 6 ఏళ్ళ అప్డేట్స్ అయినా ఏదైనా కానీ మేక్ సెన్స్ అనమాట. ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండేది కాబట్టి S24 FE మీరు ఇప్పుడు తీసుకున్నా కానీ 5-6 ఏళ్ళు యూస్ చేయొచ్చు. దానిలో అయితే మాత్రం ఈ 6 ఏళ్ళ అప్డేట్ పాలసీ ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. సో 42,000 రూపాయలు పెట్టి A56 తీసుకోవడం కంటే సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ S24 FE తీసుకోవడం మీకు చాలా చాలా బెటర్ చాయిస్ అవుతుంది. లేదు సామ్సంగ్ తోటి నాకు పర్లేదు, ఆండ్రాయిడ్ లో కూడా నాకు ఓకే అనుకుంటే 50,000 రూపాయల దగ్గర iQOO 13 వస్తుంది. ఆ iQOO 13 లో మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ 8 ఎలైట్ ప్రాసెసర్ ఇక్కడ ఉన్న ఏ ఎగ్జినోస్ ప్రాసెసర్ కంపేర్ చేసినా చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసిద్ది. iQOO 13 కి మీరు వెళ్ళొచ్చు, లేదు సామ్సంగ్ కావాలంటే ఆల్రెడీ చెప్పాను S24 FE కి మీరు వెళ్ళొచ్చు. అండ్ A26 25,000 రూపాయల దగ్గర, A36 30,000 రూపాయల దగ్గర తీసుకునే కంటే అదే ప్రైస్ లో ఒక జనరేషన్ ఓల్డ్ మోడల్ సామ్సంగ్ గెలాక్సీ S23 FE వస్తుంది. ఆ S23 FE మీకు A26 కన్నా A36 కన్నా చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసిద్ది. దానిలో కూడా అన్ని మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటాయి. లాస్ట్ జనరేషన్ ఎగ్జినోస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 2200 ప్రాసెసర్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ కూడా ఈ A26 A36 తో కంపేర్ చేస్తే S23 FE 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ దగ్గర చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసిద్ది. సో ఈ కొత్తగా లాంచ్ అయిన ఏ సిరీస్ ఫోన్స్ అన్ని కూడా తీసుకోవడం శుద్ధదండగా, వాటికంటే సామ్సంగ్ లోనే బెటర్ ఆల్టర్నేటివ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, వాటి వైపు మీరు ఆప్ చేయడం బెటర్. సో మీకు ఒక ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ 5 ఫోన్లు F29, F29 Pro, సామ్సంగ్ A26, A36, A56 కొనాలా లేదా అని డౌట్ పడుతున్న వాళ్ళకి ఒక ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా కొనొద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఆ ప్రైజెస్ ఇవి 0 అవుతాయని చెప్పాలి. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో వాల్యూ ఫర్ మనీ అని అనిపించిన ప్రతి ఒక్క మొబైల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉండేది. ఆ రివ్యూస్ అన్నింటిని కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకవేళ మీరు కానీ మంచి మొబైల్ తీసుకోవాలి, లేదంటే మార్కెట్లో ఏమేమి మంచి మొబైల్స్ ఉన్నాయి, ఏమేమి కొనుక్కోవడం మొబైల్స్ ఉన్నాయి, ఇలా ఫుల్ మొబైల్ మార్కెట్ మీద కొంచెం అప్ టు డేట్ ఉండాలంటే మన ఛానల్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఛానల్లో వచ్చే డైలీ కంటెంట్ ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.